4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంఘం నాయకుడు గంగాధర్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ తానే అధ్యక్షుడని చెప్పారు. సంఘం తనకు 30 లక్షల బకాయి పడిందని, ఆ అప్పు తీరే వరకు సంఘ భవనాన్ని ఎవరికీ అప్పగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నా మీద మా జిల్లా సెక్రటరీ సురేష్ గారి మీద ఏదైతే మా మాజీ సెక్రటరీ గారు ఆరోపణ చేశారో అది ఎలాంటి నిజం లేదు, తప్పు. ఆమె ఆల్రెడీ మేము 8వ తారీఖు నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆమెని తొలగించడం జరిగింది. ఆమె బైలాకు వ్యతిరేకంగా నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె కేవలం మా ఇంటి పక్క ఉన్నటువంటి నారాయణ గౌడ్ తోటి చేతులు కలిపి ఇవన్నీ ఆరోపణలు చేసి నా మీద కేవలం కక్ష సాధింపులకే చేస్తున్న తప్ప సంఘంలో ఆమెకు ఎలాంటి స్థానం లేదు. ఆమెను తీయడం కూడా 9వ తారీఖునే మేము తీసేయడం జరిగింది. మేము జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేసుకొని తాలూకాలన్నీ పిలిపించేసేసి ఆమె తీసేసి సెక్రటరీగా సురేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మేము ఏదైతే కోర్టు ఆర్డర్ తెచ్చినామని చెప్తున్నదో మరి కోర్టు ఆర్డర్ కూడా తెచ్చింది కూడా నేను డబ్బులు పెట్టి తేవడం జరిగింది. ఆ స్టాటిస్టిక్ ఆర్డర్ కూడా ఆచరణ మీద నరసింహని తెచ్చినాం. కాబట్టి మేము లీగల్గా ఎదుర్కొంటా 30 సంవత్సరాల నుంచి నేను సంఘం నడుపుతున్నా. కాబట్టి నాకు 30 లక్షల రూపాయలు సంఘం అప్పు ఉంది. ఆ అప్పు తీరేంత వరకు సంఘం భవనం ఎవరికి ఇవ్వను. నేను లీగల్గా పోతున్నా, ఎవరికి కూడా కిరాయి రాదు. నాకు 30 లక్షల అప్పు ఉన్నట్టు ఈ మా యొక్క మాజీ సెక్రటరీ గారు కూడా సంతకం పెట్టారు. రాష్ట్ర మాజీ అధ్యక్షులు గడ్డం జ్ఞానేష్ కూడా సంతకాలు పెట్టారు. ఎస్కే చాంద్ గారు కూడా సంతకాలు పెట్టారు. చంద్రయ్య మాజీ అధ్యక్షుడు చంద్రయ్య గారు కూడా సంతకాలు పెట్టారు. కాబట్టి నాకు సంఘం అప్పుంది. కాబట్టి అంతవరకు ఆ సంఘ భవనం నేను ఎవరికి ఇవ్వను. ఎట్టి పరిస్థితుల్లో సంఘం నేను లీగల్ ఎదుర్కొంటా తప్ప నేను రాజీనామా చేసినట్టు ఆరోపణ చేస్తున్న రాజీనామా చేయలేదు. అది తప్పు ఆరోపణ. నేను జిల్లా అధ్యక్షుల్నే. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నేను చట్టపరంగా నేను ఎదుర్కొంటా. నా